హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఖాన్ సిటీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో 2017లో బెంగళూరు సిటీలో ఉన్నటువంటి ఒక చిన్న హోటల్ ని చూపించడం జరుగుతుంది. ఆ హోటల్ పేరు శరవణ భవ. ఆ హోటల్ యొక్క యజమాని శరవణ. అతనే ఈ మూవీలో హీరో అని చెప్పవచ్చు. అదే హోటల్లో లక్ష్మి అనే ఒక మహిళ పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా లక్ష్మి కొడుకైనటువంటి యోగి బాబు ఆ హోటల్లో వంట మాస్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. వీళ్ళతో పాటు సౌమ్య కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ సౌమ్య అనే శరవణ వైఫ్ అయి ఉంటుంది. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా అక్కడ హోటల్ ని రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక ఫ్యామిలీ ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎందుకో చాలా కోపంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు అన్నది మనకు తర్వాత అర్థం అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక రోజు వాళ్ళ హోటల్ కి ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ భోజనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ ఫోటోని చూసి ఆ ఫోటోలో ఉన్నటువంటి బాబు చాలా అందంగా ఉండడంతో ఫోటోగ్రాఫర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి శరవణను చూసి మాట్లాడుతూ, ఫోటోలో ఉన్నటువంటి మీ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, అచ్చం మీ పోలికే అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సౌమ్య ఒక్కసారిగా కోప్పడుతూ మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళండి అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ శరవణ తన కొడుకుని స్కూల్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. తన కొడుకు ఒక హ్యాండిక్యాప్డ్ గా ఉండడంతో తను ఎప్పుడూ కూడా వీల్ చైర్ లోనే కూర్చుని ఉంటాడు. తన కొడుకుని శరవణ స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఉన్న సమయంలో తన కొడుకు వెంటనే శరవణ చూసి మాట్లాడుతూ, నా స్కూల్లో అందరూ కూడా పరిగెత్తుతూ ఆటలాడుతూ ఉంటారు, నేను ఎప్పుడు ఈ వీల్ చైర్ దిగి పరిగెడతాను అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న శరవణ, తొందరపడొద్దు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు కూడా పరిగెత్తే రోజు వస్తుంది, ఆ రోజు నేనే నీకు చెప్తాను, ఆ రోజు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పరిగెట్టు అని అంటూ ఉంటాడు. అలా శరవణ ప్రతిరోజు తన కొడుకుని స్కూల్ కి తీసుకుని వెళ్లడం, సాయంత్రం వచ్చి కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్లడం పనులు చేస్తూ ఉంటాడు. ఒకరోజు శరవణ తన కొడుకుని తీసుకుని వెళ్లడం కోసం స్కూల్ దగ్గరికి వెళుతూ దారి మధ్యలో తన ఫ్రెండ్ ఎలక్ట్రికల్ షాప్ ఒకటి ఉండడంతో అక్కడ వెళ్లి కూర్చొని తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ శరవణను చూసి, ఇప్పుడే ఒక పని ఉంది, 10 నిమిషాల్లో వచ్చేస్తాను, నేను వచ్చిన తర్వాత నువ్వు మీ అబ్బాయిని తీసుకురావడం కోసం స్కూల్ కి వెళ్ళు అని చెప్పి శరవణ ఫ్రెండ్ వెంటనే బయటికి వెళ్లిపోవడంతో శరవణ ఒక్కడే తన ఫ్రెండ్ షాప్ లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క స్కూల్ టైం కూడా అయిపోతూ ఉంటుంది. కొంతసేపటికి స్కూల్ విడిచిపెట్టడంతో తన కొడుకు వెంటనే బయటకు వచ్చి తన ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక టీచర్ వచ్చి శరవణ కొడుకు దగ్గర మాట్లాడుతూ, ఏంటి మీ ఫాదర్ ఈ రోజు కూడా లేట్ గా వస్తున్నాడా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శరవణ కొడుకు, అవును మేడం, ఈ రోజు కూడా మా ఫాదర్ లేట్ గా వస్తున్నట్లుగా ఉన్నాడు, ఈ రోజు మాత్రం నేను నా ఫాదర్ తో మాట్లాడను అంటూ ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి శరవణ ఫ్రెండ్ అక్కడ రావడంతో శరవణ వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్ళగా స్కూల్లోని క్లాస్ రూమ్ లో టీచర్ ఒక్కటే మాత్రమే కూర్చుని ఉంటుంది. శరవణ వెంటనే అక్కడికి వెళ్లి మా కొడుకు ఎక్కడ ఉన్నాడో అడుగుతూ ఉంటాడు. ఆ టీచర్ వెంటనే శరవణాన్ని చూసి, కొద్దిసేపటి క్రితమే మీ అబ్బాయి వాళ్ళ పెద్దనాన్న వచ్చి తనని తీసుకుని వెళ్లిపోయాడు అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి శరవణ ఒక్కసారిగా షాక్ అవుతూ, మాకు ఈ ఊర్లో ఎవరో కూడా చుట్టాలు లేరు, ఎవరు వచ్చి తీసుకుని వెళ్లి ఉంటారు అని శరవణ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా కంగారు పడుతూ వెళ్లి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తారు. ఆ ఫుటేజ్ లో ఒక వ్యక్తి అక్కడి నుంచి శరవణ కొడుకుని తీసుకుని వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వ్యక్తిని చూసినటువంటి శరవణ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నిజానికి ఆ వ్యక్తి ఎవరు అన్నది శరవణ ఫ్యామిలీకి తెలిసి ఉంటుంది, కానీ మనకు మాత్రం ఇప్పుడే ఆ వ్యక్తి ఎవరు అన్నది రివీల్ చెయ్యరు. ఇక్కడ మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. 10 సంవత్సరాల క్రితం 2010లో చెన్నై సిటీలో ఉన్నటువంటి మంగళాపురం అనే ఒక ప్రాంతాన్ని చూపించడం జరుగుతుంది. ఆ ప్రాంతంలోనే ఒక ఇంట్లో ఉన్నటువంటి అప్పటికి పెళ్లి గాని బ్యాచులర్ అయినటువంటి శరవణాన్ని చూపించడం జరుగుతుంది. తను అప్పటికే చాలా అప్పులు చేసేసి ఉండడంతో అప్పులు ఇచ్చిన వాళ్ళకి కనిపించకుండా ఇంట్లో లాక్ చేసుకుని ఉంటూ ఇంటి బ్యాక్ డోర్ నుంచి ఆఫీస్ కి వెళ్లిపోతూ ఉంటాడు. తను నిజానికి ఒక ఎలక్ట్రికల్ బోర్డు లో పనిచేస్తూ ఉంటాడు. అదే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నటువంటి గణేష్ అనే వ్యక్తి పని చేయకుండా తన దగ్గరికి బిల్లు కట్టడానికి వచ్చే కస్టమర్స్ అందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి మన శరవణ దగ్గరికి పంపించేస్తూ ఉంటాడు. దాంతో శరవణ ఇప్పుడు ఆ గణేష్ తో గొడవ పడుతూ తనకి ఇష్టం లేకుండా ఆ జాబ్ చేస్తూ ఉంటాడు. నిజానికి తన తల్లి కూడా అదే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ చనిపోయి ఉండడంతో ఆ జాబ్ మన శరవణకి వచ్చి ఉంటుంది. అయితే శరవణ మాత్రం ఆ జాబ్ ఇష్టం లేకపోయినప్పటికీ తను చాలా అప్పులు చేసి ఉండడంతో వాటిని కట్టడం కోసం తనకి ఇష్టం లేకుండానే ఆ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్ కి ఎదురుగుండానే ఒక టీ స్టాల్ ఉండడంతో తను రెగ్యులర్ గా టీ తాగడం కోసం అక్కడికి వెళుతూ ఉంటాడు. అదే షాప్ లో పొట్టిమని అనే వ్యక్తి వచ్చి ఉంటాడు. ఆ వ్యక్తి మన శరవణ దగ్గర మాట్లాడుతూ, నేను ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను, నువ్వు కూడా డబ్బులు ఆ ట్రేడింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయి, ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి శరవణ, నేను ఇప్పటికే చాలా అప్పులు చేసి ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నేను ఏ విధంగా ఇన్వెస్ట్ చేయను అంటూ చాలా దిగులుగా మాట్లాడుతూ ఉంటాడు.
ఉంటాడు. నిజానికి తను ఎందుకు ఈ విధంగా అప్పులు చేసి ఉండి ఉంటాడంటే తన తల్లికి ఒక ఆశ ఉంటుంది. ఎప్పటికైనా సొంత ఇల్లు కొనుక్కోవాలి అని ఆశ ఉండి ఉండడంతో శరవణ లోన్ తీసుకుని మరీ ఇల్లు కొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటాడు. అయితే శరవణ లోన్ తీసుకున్న వెంటనే తనకి అధిక వడ్డీ రేట్లు వేస్తూ వడ్డీ మీద వడ్డీ వేస్తూ చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. దాదాపు శరవణ 5 సంవత్సరాల పాటు వడ్డీని కట్టి ఉంటాడు. అసలు మాత్రం అలాగే ఉండిపోయి ఉంటుంది. ఆ విధంగా అప్పుల్ని తీర్చడం కోసం శరవణ అప్పుల మీద అప్పులు చేసి ఉండి ఉంటాడు. ఆ విధంగా శరవణ లైఫ్ సాగుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మనకు హీరోయిన్ అయినటువంటి సౌమ్యని చూపించడం జరుగుతుంది. ఆమె ప్రస్తుతానికి గర్భవతిగా ఉంటుంది. అంటే నిజానికి ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తి తనని మోసం చేసి ప్రెగ్నెంట్ ని చేసి అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. దాంతో తను వెంటనే చెన్నైకి వచ్చి ఆ మంగళపురం అనే ప్రాంతంలోనే ఒంటరిగా నివసిస్తూ ఒక ఇంటిని లీజుకి తీసుకుని ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు సౌమ్య పని మీద బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాగా అప్పటికే తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఇంటి ఓనర్ బయట వేసేసి ఉంటాడు. సౌమ్య అక్కడికి వెళ్ళి ఏమైంది అని అడగ్గా ఆ ఇంటి ఓనర్ వెంటనే సౌమ్యని చూసి, నువ్వు మధ్యవర్తి ద్వారా ఈ ఇంటిని లీజుకి తీసుకున్నావు కదమ్మా, ఆ మధ్యవర్తి డబ్బులు నాకు ఇవ్వలేదు, అతడు నిన్ను నన్ను ఇద్దరిని కూడా మోసం చేశాడు, కాబట్టి నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సౌమ్య, నేను ప్రేమించినటువంటి వ్యక్తి నన్ను మోసం చేశాడు, అదేవిధంగా ఈ మధ్యవర్తి కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని ఆ సౌమ్య బాధపడుతూ, ఈ మధ్యవర్తి నన్ను మోసం చేశాడు కదా, దీన్ని నేను ఒక బిజినెస్ గా చేసుకోవాలి అనుకుని ఆ తర్వాత రోజు నుంచే సౌమ్య సిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మీ ఇల్లన్నీ కూడా నేనే దగ్గరుండి రెంట్కి ఇస్తాను, మీకు అసలు ఎటువంటి పని ఉండదు, మీ ఇల్లన్నీ కూడా దగ్గరుండి నేనే రెంట్కి ఇస్తూ ప్రతి నెల 1వ తారీఖు మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉంటాను, మీరు కేవలం మీకు వచ్చిన ఆదాయంలో నాకు 10% మాత్రమే ఇవ్వండి అని చెప్పి వాళ్ళని ఒప్పిస్తుంది. ఆ విధంగా సౌమ్య అది ఒక ఏజెన్సీ లాగా స్టార్ట్ చేసి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇల్లన్నీ కూడా సౌమ్యనే రెంట్కి ఇస్తూ ఉంటుంది. అలా ఇంటి రెంట ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం కూడా సౌమ్య ఇంటి ఓనర్స్ ఇవ్వకుండా తన దగ్గరే దాచుకుంటూ, వీటిని ఎక్కడైనా వేరే ప్లేస్ లో దాచిపెట్టాలి, మన దగ్గరే ఉంటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు, వీటిని ఎక్కడైనా వేరే ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలి, వచ్చిన ఆదాయాన్ని మాత్రమే ఇంటి ఓనర్స్ కి ఇవ్వాలి, మిగిలిన డబ్బు మన దగ్గరే ఉండిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విధంగా సౌమ్య స్కామ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క యోగి బాబును చూపించడం జరుగుతుంది. తను ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లి హీరో అవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. అతనికి ఒక తల్లి ఉంటుంది, తన పేరు లక్ష్మి. యోగిబాబు ఫాదర్ మాత్రం ఒక ట్రస్ట్ ని రన్ చేసి చాలా మందికి సహాయం చేసి ప్రజెంట్ తను చనిపోయి ఉండడంతో యోగిబాబు మరియు తన తల్లి లక్ష్మి మాత్రమే ప్రజెంట్ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. లక్ష్మి కూడా తన కొడుకుని ఏదో విధంగా హీరోని చెయ్యాలని ఆశపడుతూ ఉంటుంది. ఒకరోజు లక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో తనను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ టెస్ట్ చేసి వెంటనే యోగిబాబు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మీ అమ్మకి లివర్ పాడైపోయింది, దానికి ఆపరేషన్ చేయాలి, ఆ ఆపరేషన్కి దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి యోగిబాబు చాలా బాధపడుతూ ఇప్పుడు అమ్మకి ఏ విధంగా ఆపరేషన్ చేయించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా యోగిబాబు తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్స్ చేస్తూ, మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి, కొంచెం డబ్బులు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ తర్వాత రోజు మార్నింగ్ యోగిబాబు తన అమ్మకి ఏ విధంగా ఆపరేషన్ చేయించాలి అని చాలా బాధపడుతూ ఉన్న సమయంలో సడన్ గా తన అకౌంట్ లోకి చాలా డబ్బులు క్రెడిట్ అవుతున్నట్లుగా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ట్విస్ట్ ఏమిటి అంటే ముందు రోజు తను చాలా మందికి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగి ఉండి ఉంటాడు. అదే సమయంలో తను, మేము ఇంతకు ముందు మా ట్రస్ట్ ద్వారా మా నాన్న బ్రతికి ఉన్న సమయంలో చాలా మందికి సహాయం చేశాం, ఇప్పుడు మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఎవరైనా దాతలు కొంచెం సహాయం చేయండి అని వీడియోని చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి ఉండి ఉంటాడు. ఆ వీడియోని చూసిన వాళ్ళు ఇంతకు ముందు ఎవరైతే యోగిబాబు ఫాదర్ దగ్గర సహాయం పొందారో వాళ్ళందరూ కూడా సహాయం చేయడం మొదలుపెట్టి ఉంటారు. దాంతో యోగిబాబు చాలా ఆనందంగా వాళ్ళ అమ్మైనటువంటి లక్ష్మి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, అమ్మని ఆపరేషన్ కి అయ్యే ఖర్చుకు సంబంధించిన డబ్బులు మొత్తం కూడా సమకూరాయి, వెంటనే నీకు ఆపరేషన్ చేయిస్తాను అని చెప్పి చాలా ఆనందంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి, డాక్టర్ గారు వెంటనే మా అమ్మకు ఆపరేషన్ చెయ్యండి అని అంటాడు. ఆ డాక్టర్ వెంటనే యోగిబాబుని చూసి, మీ అమ్మ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా నేను సీనియర్ డాక్టర్ కి పంపించాను, ఒకసారి తనతో మాట్లాడి ఎప్పుడు ఆపరేషన్ చేయాలో చెప్తాను అని వెంటనే సీనియర్ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. ఆ సీనియర్ డాక్టర్ వెంటనే లక్ష్మి రిపోర్ట్స్ మొత్తం చూసి వెంటనే డాక్టర్ తో మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు, ఆవిడ లివర్ చాలా మంచిగానే ఉంది, ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కేవలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మాత్రమే, తనకు 100 రూపాయలు ఇంజెక్షన్ చేసి పంపించేయి, అంతకు మించి తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పడంతో డాక్టర్ కూడా వెంటనే యోగిబాబు దగ్గరికి వచ్చి, మీ అమ్మకి ప్రెజెంట్ ఆపరేషన్ అంత తొందరగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు, కొన్ని ఇంజెక్షన్స్ మరియు టాబ్లెట్స్ ఇస్తాం, అవి వాడు సరిపోతుంది అని చెప్పి ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో యోగిబాబు వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు ఎలాగో ఆపరేషన్ చేయించడం లేదు కదా, చాలా మంది మనకు డబ్బులు పంపించారు, ఆ డబ్బులన్నీ కూడా వాపస్ పంపించేయను అని అంటాడు. ఆ మాటలు విన్న లక్ష్మి చాలా కోపపడుతూ యోగిబాబుని చూసి, ఆ పని చెయ్యకు, ఎందుకంటే డబ్బులు పంపించిన వాళ్ళందరూ కూడా
ఇంతకు ముందు మీ నాన్న దగ్గర సహాయం పొందిన వాళ్ళే. వాళ్ళు ఈ రోజు మనకు సహాయం కోసం పంపించారు. ఆ డబ్బుల్ని తిరిగి పంపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పటి నుంచో హీరో అవ్వాలనుకుంటున్నావు కదా, ఈ డబ్బులు అలాగే మన ట్రస్ట్ ద్వారా మరికొంత డబ్బులు కూడా వసూలు చేసి నిన్నే హీరోగా పెట్టి సినిమా తీద్దామని అంటుంది. దానికి యోగిబాబు కూడా ఒప్పుకోవడంతో అప్పటి నుంచి యోగిబాబు మరియు లక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలా డబ్బుల్ని వసూలు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు హీరో శరవణని చూపిస్తారు. తను ఒక బిజినెస్ మ్యాన్ కుమార్తెని ప్రేమిస్తూ ఉండడంతో వాళ్ళ తల్లిదండ్రులు శరవణతో మాట్లాడడం కోసం తన ఇంటి దగ్గరికి వచ్చి ఉండి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో శరవణ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు అలాగే శరవణకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంక్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శరవణతో మాట్లాడుతూ ఉండడంతో ఇది మొత్తం కూడా డబ్బులు ఉన్న వాళ్ళు గమనించి ఈ శరవణ చాలా అప్పులు చేసినట్లుగా ఉన్నాడు అని చెప్పి తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో శరవణ వెంటనే ఆ బ్యాంకు వాళ్ళని చూసి నేను 5 సంవత్సరాల పాటు మీకు ఈఎంఐ కట్టాను, ఇక మీదట నేను మీకు కట్టను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఇక మీదట మాత్రం నేను మీకు డబ్బులు కట్టను, మీరు మరోసారి నా ఇంటికి వచ్చారంటే మీ మీద నేను పోలీస్ కేసు ఫైల్ చేస్తాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి బ్యాంకు వాళ్ళు మరియు అప్పిచ్చిన వాళ్ళు కూడా శరవణ కంటే ముందు స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ దగ్గర శరవణ మీద కంప్లైంట్ చేస్తారు. ఆ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా కళ్యాణ సుందరం అనే వ్యక్తి వర్క్ చేస్తూ ఉంటాడు. తను చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రజలందరూ కూడా తనను ఒక హీరో లాగా చూస్తూ ఉంటారు. ఆ కళ్యాణ సుందరం వెంటనే శరవణాన్ని స్టేషన్ కి పిలిపించి, ఏంటి నువ్వు అప్పిచ్చిన వాళ్ళ మీద ఎదిరిస్తున్నావా, అప్పించిన వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నావా, మర్యాదగా వాళ్ళ అప్పుని తీర్చు లేదంటే నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో శరవణ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణ సుందరంని హీరోలాగా భావిస్తూ ఉంటారు. అతనే ఈ విధంగా చెప్పాడు అంటే ఇప్పుడు నేను ఏ విధంగా అప్పు తీర్చాలి అని బాధపడుతూ అదే సమయంలో ఈ మంత్ ఈఎంఐ కూడా ఎలా కట్టాలి అని శరవణ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు శరవణ ఎప్పట్లాగే తన టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని టీ తాగుతూ ఉండగా టీ స్టాల్ ఓనర్ వెంటనే మన శరవణాన్ని చూసి, నాకు ఇలాంటి టీ స్టాల్ మొత్తం 15 బ్రాంచ్లు ఉన్నాయి, వాటి కరెంటు బిల్లులు ఎప్పుడు కూడా నేను ముందుగానే కడుతూ ఉంటాను, ఈ రోజు నాకు సమయం లేదు, ఆ డబ్బులు మీరే తీసుకుని వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు కదా బిల్లు కట్టేయండి అని చెప్పి ఆ టీ స్టాల్ ఓనర్ కొంత డబ్బులు తీసుకువచ్చి మన శరవణ చేతిలో ఇచ్చి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. శరవణ వెంటనే ఆ డబ్బులు తీసుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళగా అప్పటిగా బ్యాంక్ వాళ్ళు అక్కడికి వచ్చి శరవణ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో శరవణ చేసేది ఏమీ లేక ఆ టీ స్టాల్ ఓనర్ ఇచ్చాడు కదా ఆ డబ్బులు వెంటనే బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి, ఎలాగో ఆ టీ స్టాల్ ఓనర్ అడ్వాన్స్ గా డబ్బులు కడుతున్నాడు కాబట్టి 20 రోజుల వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈ లోపల ఏదో ఒక మనీని రొటేట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే శరవణకు ఒక ఐడియా వస్తుంది. ఈ టీ స్టాల్ ఓనర్ ఏ విధంగా అయితే ముందుగా డబ్బులు కడుతున్నాడో అదే విధంగా చాలా మంది ముందుగా కరెంట్ ఆఫీస్ కి వచ్చి డబ్బులు పే చేస్తూ ఉంటారు. ఆ విషయం గుర్తు చేసుకున్నటువంటి శరవణ వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులు మనం తీసుకుని మనం రొటేట్ చేసుకుందామని డిసైడ్ అవుతాడు. అదే సమయంలో శరవణ ఎలాగో మనతో పాటు ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి గణేష్ సరిగ్గా వర్క్ చేయడు, తన దగ్గరికి బిల్లు కట్టడానికి వస్తున్న వాళ్ళందరినీ కూడా మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు కదా, మనం ఈ విధంగానే ప్లాన్ చేద్దామని వెంటనే ఆ తర్వాత రోజు శరవణ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉన్నటువంటి ప్రింటర్ చెడిపోయేలాగా చేసి కరెంట్ బిల్లు పే చేయడానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీసుకుని ప్రింటర్ చెడిపోయింది అందుకే నేనే మాన్యువల్ గా రాయిస్తున్నాను అని చెప్పి ఒక పేపర్లో మాత్రం డబ్బులు కట్టినట్లుగా రాసి వాళ్ళకి ఇచ్చి డబ్బులు మొత్తం తీసుకుంటూ ఉంటాడు. అలా కలెక్ట్ చేసిన డబ్బు మొత్తం కూడా తనకు బాగా పరిచయం ఉన్నటువంటి పొట్టిమణి దగ్గరికి వెళ్ళి తను కలెక్ట్ చేసినటువంటి దాదాపు ₹1,00,000 తనకి ఇవ్వడంతో ఆ పొట్టిమణి వెంటనే ఆ డబ్బుల్ని ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ మరుసటి రోజు పొట్టిమణి డైరెక్ట్ గా శరవణ దగ్గరికి వచ్చి నువ్వు వచ్చినటువంటి 1,00,000కి 2 లక్షలు అయ్యింది అని చెప్పి ఆ డబ్బులు తనకి ఇస్తాడు. దాంతో డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పి శరవణ కరెంట్ బిల్లు పే చేయడానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులన్నీ కూడా పొట్టిమణి దగ్గరికి తీసుకుని వెళ్ళి తన ద్వారా ఇన్వెస్ట్ చేయిస్తూ ఉంటాడు. అలా శరవణ డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాడు. ఆ తర్వాత శరవణ బాగా ఆలోచించి మనం ఎందుకు ఆ పొట్టిమణి దగ్గర మనం ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయాలి, మనమే ఎందుకు కొత్త కంపెనీని స్థాపించకూడదు అని తనే సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేసి మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మీకు అందులో 50% లాభాలు వచ్చేలాగా మేమే చేస్తామని చెప్పి బాగా పబ్లిసిటీ చేస్తాడు. దాంతో డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా శరవణ దగ్గరికి వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండడంతో శరవణ ఎక్కువ లాభం తీసుకుంటూ వాళ్ళకి కేవలం 20% లాభం మాత్రమే ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ తను బాగా డబ్బులు ఇస్తున్నాడు అని తెలియడంతో ఊర్లో ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా శరవణ దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి యోగి బాబు మరియు తన తల్లైనటువంటి లక్ష్మి కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా సేకరించినటువంటి డబ్బు మొత్తం వీళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చి ఈ డబ్బుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి మాకు లాభాలు చూపిస్తారు కదా అని అంటూ ఉంటాడు. ఖచ్చితంగా మీ డబ్బులకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు, మీకు లాభమే చూపిస్తాను అని చెప్పి శరవణ ఆ యోగి బాబు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. అదే సమయంలో సౌమ్య కూడా తను కలెక్ట్ చేసినటువంటి డబ్బులు నా దగ్గర ఉండడం అంత మంచిది కాదు అని తను కూడా శరవణ దగ్గర వచ్చి ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది. అలా శరవణ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండడంతో తను ఇంతకు ముందు ఒక బిజినెస్ మ్యాన్ కూతుర్ని ప్రేమించాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మీరు ఇంతకు ముందు నాతో మాట్లాడడం కోసం నా దగ్గరికి అప్పులు వాళ్ళు వచ్చి నన్ను అవమానపరిచారు కదా, ఇప్పుడు నేను వాళ్ళకే అప్పించే స్థాయికి వెళ్ళి ఉన్నాను, ఇప్పుడు నాకు మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి అని అడగడంతో తను ప్రేమించినటువంటి అమ్మాయికి మరియు మన శరవణకి ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అలా తన లైఫ్ చాలా ప్రశాంతంగా సాగిపోతుంది
అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు శరవణతో పాటు చదువుకున్నటువంటి తన ఫ్రెండ్ వచ్చి శరవణ దగ్గర మాట్లాడుతూ, హార్బర్ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు, తన దగ్గర ఒక వస్తువు ఉంది, దాన్ని మనం కొనుక్కొని దాన్ని వేరే వాళ్ళకి చేతులు మారిస్తే మనకు మంచి లాభం వస్తుంది, ఆ వస్తువు ఖరీదు 10 కోట్లు ఉంటుంది, వచ్చిన లాభంలో ఇద్దరం కూడా చెరిసగం 50-50 పంచుకుందామని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి శరవణ డబ్బుల మీద ఆశతో తన దగ్గర పేదవాళ్ళు దాచుకున్నటువంటి డబ్బుల్ని, అలాగే తను సంపాదించినటువంటి డబ్బుని, యోగి బాబు అలాగే సౌమ్య దాచిపెట్టినటువంటి డబ్బులన్నింటినీ కూడా తీసుకుని వెళ్లి తన ఫ్రెండ్ దగ్గర ఆ 10 కోట్లు ఇచ్చేస్తాడు. ఆ 10 కోట్లని కూడా శరవణ ఫ్రెండ్ అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక వ్యక్తిని చాలా అతి కిరాతకంగా చంపేశారు అని టీవీలో న్యూస్ ప్రచారం అవుతూ ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, శరవణ దగ్గర 10 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్లిపోయినటువంటి శరవణ ఫ్రెండే అక్కడ చనిపోయి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి శరవణ చాలా భయపడుతూ, నా దగ్గర పేదవాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు మొత్తం ఇచ్చేశాను, అలాగే కరెంటు బిల్లు కట్టమని ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా అతనికే ఇచ్చేశాను, నేను సంపాదించినటువంటి డబ్బు కూడా తనకే ఇచ్చేశాను, ఇప్పుడు నా డబ్బు మొత్తం పోయింది అని చాలా కంగారు పడుతూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని భయపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మంగళాపురం ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఇళ్లలో కరెంటు బిల్లు కట్టలేదు అని కరెంట్ ని కట్ చేస్తూ ఉంటారు. మరోపక్క సౌమ్య తను రెంట్ వసూలు చేసి ఇంటి ఓనర్కి ఇవ్వడం లేదని, తన డబ్బులు మొత్తం తీసుకుని స్కామ్ చేస్తుంది అన్న విషయం తెలిసిపోతుంది. అదే సమయంలో యోగిబాబు మరియు తన మదర్ అయినటువంటి లక్ష్మి ఇద్దరు కూడా ట్రస్ట్ ద్వారా చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు అని తెలిసిపోతుంది. అంటే ఆ ముగ్గురు కూడా ఒకేసారి పోలీసులకు దొరికిపోతారు. పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కళ్యాణ సుందరం వెంటనే మన శరవణాన్ని చూసి ఆ డబ్బులంతా ఏం చేసావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. శరవణ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ కళ్యాణ సుందరం ను చూసి మాట్లాడుతూ, సార్ ఆ డబ్బులన్నింటినీ కూడా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి వేరే ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం తనకిచ్చాను, కానీ తను ఆ డబ్బులు తీసుకుని వెళ్లిపోయి చనిపోయాడు, ఖచ్చితంగా ఆ డబ్బులు నేను తీరుస్తానని అంటూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ కళ్యాణ్ సుందరం వెంటనే పక్కకు వెళ్లి కానిస్టేబుల్ తో మాట్లాడుతూ, వీళ్ళందరినీ ఏం చేయాలి, ఏదైనా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లిపోయి వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తానని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి శరవణ ఒక్కసారిగా భయపడిపోతూ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరినీ కొట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు శరవణ యోగి బాబు మరియు ఆ సౌమ్యాన్ని చూసి మాట్లాడుతూ, ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగోలేదు, ఖచ్చితంగా నేను డబ్బులు సంపాదించి మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తానని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి యోగి బాబు, లక్ష్మి అలాగే సౌమ్య ముగ్గురు కూడా మాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటామని చెప్పడంతో అలా ఒకరితో ఒకరికి సంబంధం లేనప్పటికీ ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడి అక్కడ హోటల్ని రన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇప్పుడు కిడ్నాప్ అయినటువంటి పిల్లవాడు కూడా సౌమ్య కొడుకే అయి ఉంటాడు. ఇక్కడ మనకు సౌమ్య కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు అన్న విషయం కూడా రివీల్ చేస్తారు. అది మరెవరో కాదు, ఇన్స్పెక్టర్ కళ్యాణ్ సుందరం ఉన్నాడు కదా, తనే ఆ బాబుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శరవణ అండ్ గ్యాంగ్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇన్స్పెక్టర్ కి మన మీద కోపంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టడం అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత శరవణ వెంటనే సౌమ్య మరియు యోగి బాబుని చూసి, ఆ బాబు నాకు పుట్టకపోయిన వాడిని నేను కన్న కొడుకులాగా భావించాను, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్లి బాబుని తీసుకుని వస్తాను అని అంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి సౌమ్య, యోగి బాబు, లక్ష్మి మేము మాత్రం ఇక్కడుండి ఏం చేయాలి, మేము కూడా నీతో పాటే వస్తామని చెప్పడంతో వాళ్ళందరూ కూడా బయలుదేరి వాళ్ళు ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే వెళ్లిపోయారో సేమ్ అదే ప్లేస్ మంగళాపురంకి బయలుదేరి వెళుతూ ఉంటారు. అలా వాళ్ళు అక్కడికి వెళ్లే దారి మధ్యలో వాళ్ళకు పాడుబడిపోయి ఉన్నటువంటి టోల్ గేట్ ని చూస్తూ అక్కడి నుంచి వెళతారు. రాత్రి సమయంలో వాళ్ళు శరవణ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్న సమయంలో శరవణ వెంటనే ఇన్స్పెక్టర్ కళ్యాణ సుందరంకి ఫోన్ చేసి, మీరు నన్ను ఏమైనా చేసుకోండి, ఆ బాబును మాత్రం వదిలిపెట్టండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ కళ్యాణ సుందరం ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. మీరు ఇంతకాలం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారనుకుంటున్నారు కదా, కానీ అది నిజం కాదు, మీరు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లేలాగా నేనే చేశాను, ఎందుకంటే మీరు ఎప్పటికైనా నాకు ఉపయోగపడతారని ఈ విధంగా చేశాను అని అంటాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ సుందరం ఉన్నాడు కదా, తను పైకి చాలా నిజాయితీ పరుడు, సిన్సియర్ ఆఫీసర్ లా కనిపిస్తూ ఉంటాడు, కానీ ఎవరికి తెలియకుండా చాలా అన్యాయాలు, డ్రగ్స్, గంజాయి సప్లై చేయడం, చాలా ఇల్లీగల్ బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తనని ఒక హీరోలాగా చూస్తూ ఉండడంతో ఈ పేరు ఇలాగే కంటిన్యూ చేయాలి అని ఎవరికి తెలియకుండా ఇల్లీగల్ బిజినెస్ లు చేస్తూ చాలా డబ్బులు సంపాదించి ఉంటాడు. పైకి మాత్రం మంచివాడిలాగా డ్యూటీ చేసి రిటైర్డ్ అయిపోయి ఉంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి తను సంపాదించినటువంటి బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్లి క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి ఉంటాడు. ఆ బెట్టింగ్ లో తను సంపాదించిన డబ్బు మొత్తం కూడా పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తాడు. దాంతో ఆ కళ్యాణ సుందరం ఇన్స్పెక్టర్ ఎలాగైనా సరే నేను చనిపోయేంత వరకు నాకు డబ్బులకి లోటు లేకుండా ఉండేలాగా చూడాలి అని, అది ఎలా చేయగలమని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే తనకి మన శరవణ మరియు యోగి బాబు, సౌమ్య గుర్తుకు వస్తారు. దాంతో ఆ కళ్యాణ సుందరం, వీళ్ళని నేనే కదా తప్పించుకుని వెళ్లిపోయేలాగా చేశాను, వీళ్ళ సహాయం తీసుకుంటే వాళ్ళు ఏదో ఒక రోబరీ చేసి నాకు డబ్బులు సంపాదిస్తారు అని వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి ఆ బాబుని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చేస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ కళ్యాణ సుందరం శరవణ దగ్గర మాట్లాడుతూ, మీరేం చేస్తారో నాకు తెలియదు,
బ్యాంక్ రాబరీ చేస్తారో ఎక్కడైనా దొంగతనం చేస్తారో నాకు తెలియదు. నాకు మాత్రం నేను చనిపోయేంత వరకు డబ్బులకు లోటు లేకుండా ఉండేంత డబ్బులు నాకు ఇవ్వండి, అప్పుడే మీ బాబుని మీకు తిరిగిస్తానని అంటాడు. దానికి శరవణ కూడా ఒప్పుకుని వెంటనే అంత డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే తనకి ఊరికి వచ్చే సమయంలో ఒక టోల్ గేట్ కనిపించింది కదా మూతబడి. ఆ టోల్ గేట్ గుర్తు రాగానే వెంటనే తనకు ఐడియా వస్తుంది. నిజానికి ఇంతకుముందు ఆఫ్రికాలో కొంతమంది వ్యక్తులు ఒక ఫేక్ టోల్ గేట్ ని సృష్టించి చాలా కోట్ల రూపాయలు సంపాదించి ఉండి ఉంటారు. ఇదే విషయాన్ని శరవణ పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర చెప్పడంతో ఐడియా చాలా బాగుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నేను సృష్టిస్తాను అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా కొరియన్ వాళ్ళలాగా గెటప్ చేంజ్ చేసుకుంటారు. మొదటగా ఆ టోల్ గేట్ ని ఓపెన్ చేయబోతున్నారన్న విషయం న్యూస్ పేపర్ లో రావాలి కాబట్టి న్యూస్ పేపర్ లో ఆ న్యూస్ ప్రింట్ చేయడం కోసం ఎడిటర్ దగ్గరికి వెళ్లి తనకి మత్తిచ్చి అతనికి స్పృహ కోల్పోయేలాగా చేస్తారు. ఆ వెంటనే వీళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ చొరవతో మూతపడిపోయి ఉన్నటువంటి ఆ టోల్ గేట్ ని తిరిగి ఓపెన్ చేయబోతున్నారు అనే విషయాన్ని టైప్ చేసి అది ఆ ఎడిటర్ మెయిల్ నుంచి ఛానల్ కి పంపిస్తారు. అదే న్యూస్ ఆ తర్వాత రోజు పేపర్ లో కూడా ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత రోజు ఆ టోల్ గేట్ ని ఓపెన్ చేయడం కోసం మినిస్టర్ పర్మిషన్ కావాల్సి ఉండడంతో వీళ్ళందరూ కూడా మినిస్టర్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. వీళ్ళందరూ కూడా గెటప్లు మార్చుకుని మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి పర్మిషన్ తీసుకుని అతన్ని ఆ టోల్ గేట్ ఓపెన్ చేయడం కోసం గెస్ట్ గా కూడా రమ్మని చెప్పి ఒప్పిస్తారు. ఆ తర్వాత శరవణ డైరెక్ట్ గా కళ్యాణ సుందరం దగ్గరికి వెళ్ళి దీని ద్వారా నువ్వు నీ లైఫ్ లాంగ్ కావాల్సినంత డబ్బు అయితే దీని ద్వారా రాదు, అలా నువ్వు లైఫ్ లాంగ్ డబ్బుల్లో ఉండాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, నాతో పాటు రా అని చెప్పి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడికి ఒక సైంటిస్ట్ వస్తాడు. నిజానికి ఆ సైంటిస్ట్ ఒక ఇంజన్ ని కనిపెట్టి ఉంటాడు. ఆ ఇంజన్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే దానికి డీజిల్ మరియు పెట్రోల్ అవసరాలు లేకుండా ఆటోమేటిక్ గా అదే నడుస్తూ ఉంటుంది. దానికి తను హైడ్రో జనరేటర్ అని పేరు కూడా పెట్టి ఉంటాడు. శరవణ వెంటనే ఆ కళ్యాణ సుందరం ని చూసి మీరెంత కొంత డబ్బులు ఆ సైంటిస్ట్ కి ఇచ్చేయండి, ఆ హైడ్రో ఇంజన్ రైట్స్ అన్ని కూడా మీరే తీసుకోండి, ఖచ్చితంగా ఇది మీకు కొన్ని వేల కోట్ల రూపాయలని తెచ్చి పెడుతుంది అని చెప్పడంతో ఐడియా చాలా బాగుంది, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు అని అంటాడు. మరోపక్క వాళ్ళు స్థాపించినటువంటి ఆ ఫేక్ టోల్ గేట్ ద్వారా అప్పటికే వాళ్ళకి 10 కోట్ల రూపాయల వరకు వచ్చి ఉంటుంది. మరోపక్క చాలా పెద్ద పెద్ద ఆటోమొబైల్స్ కంపెనీ వాళ్ళు కూడా కళ్యాణ సుందరం దగ్గర ఏదో హైడ్రో ఇంజిన్ ప్రాజెక్ట్ ఉంది అని తెలుసుకుని కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఒక పెద్ద ఇన్వెస్టర్ మన కళ్యాణ సుందరంకి ఫోన్ చేసి నేను నీకు రేపు 50 కోట్ల రూపాయలు ఇస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని కళ్యాణ సుందరం మన శరవణ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండడంతో శరవణ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి సార్ మీరు కోరుకున్నట్లుగా మీకు చాలా కోట్ల రూపాయలు వచ్చేలాగా చేశాం కదా, ప్లీజ్ ఆ బాబుని మాకు ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా ఖచ్చితంగా ఆ బాబుని నీకు తిరిగి చేస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం బయటికి పంపించను, ఎందుకంటే మీరు బయటికి వెళితే నేను చేసిన విషయాలన్నీ కూడా బయట తెలిసిపోతాయి కదా, అందుకే నేను మిమ్మల్ని బయటికి పంపించను, మీ అందరినీ కూడా చంపేస్తాను అంటూ ఉంటాడు. దాంతో శరవణ వెంటనే ఆ కళ్యాణ సుందరంను చూసి సార్ కనీసం ఒక్కసారి మా బాబుతో మాట్లాడుకోనివ్వండి అని అంటాడు. దాంతో ఆ కళ్యాణ సుందరం వెంటనే ఆ బాబుకి ఫోన్ ఇవ్వడంతో శరవణ ఆ బాబు దగ్గర మాట్లాడుతూ నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గర ఒక విషయం చెప్తూ ఉంటావు కదా, నేను ఎప్పుడు పరిగెట్టాలని అడుగుతూ ఉండేవాడు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను విను, నువ్వు వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పరిగెడుతూ పారిపో అని అంటాడు. ఇక్కడే మరొక ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తారు. నిజానికి ఆ బాబు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు. వీళ్ళు ఎప్పుడైతే బెంగళూరుకి వెళ్ళి ఉన్న సమయంలో బాబుకు అడ్మిషన్ కోసం ఒక పెద్ద స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, కానీ అప్పటికే సీట్స్ అన్ని కూడా అయిపోయి ఉండడంతో మా దగ్గర సీట్స్ లేవు, కేవలం హ్యాండిక్యాప్డ్స్ కి మాత్రమే సీట్స్ ఉన్నాయని చెప్పి ఉండి ఉంటారు. దాంతో ఆ శరవణ ఒక ప్లాన్ చేసి కాళ్ళు లేవు, తను ఎప్పుడు కూడా వీల్ చైర్ లోనే ఉంటాడు అని చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళని నమ్మించి ఉంటాడు. అంటే శరవణ ప్లాన్ ఏమిటి అంటే ప్రెజెంట్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి స్కూల్లో సీట్ సంపాదిద్దాం, ఆ తర్వాత నెమ్మదిగా కాళ్ళు వచ్చాయని చెప్పి నార్మల్ గా చేయొచ్చు అని ప్లాన్ చేసి బాబు హ్యాండిక్యాప్డ్ అని చెప్పి స్కూల్లో సీట్ సంపాదించి ఉండి ఉంటాడు. శరవణ ఆ బాబుతో నువ్వు వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోమని చెప్పడంతో ఆ బాబు దగ్గర చాలా మంది కాపలా ఉండడంతో అయినప్పటికీ తను మాత్రం వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే కళ్యాణ సుందరం శరవణకి ఫోన్ చేసి ఏంటి తప్పించుకుని పారిపోతున్నామని అనుకుంటున్నారా, మీరు ఒక ఫేక్ టోల్ గేట్ ను ఓపెన్ చేశారు కదా, అది గవర్నమెంట్ స్కీమ్, వాళ్ళకి తెలిసి మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే శరవణ మన కళ్యాణ సుందరంతో మాట్లాడుతూ అదే స్కామే, నీకు మరొక విషయం కూడా చెప్పాలి, ఆ హైడ్రో ఇంజిన్ ప్రాజెక్ట్ ఉంది కదా దాని గురించి చెప్తాను విను, నిజానికి నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి సైంటిస్ట్ కాదు, తను నా ఫ్రెండ్, తను ఇక్కడ బెంగళూరులో మెకానిక్ గా వర్క్ చేస్తూ ఉంటాడు, తను ఒక డమ్మీ ఇంజన్ మాత్రమే నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు, కానీ నువ్వు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా నువ్వే కదా సైన్ చేసి ఉన్నావు, అది ఎంత పెద్ద స్కామ్ ఒకసారి నువ్వే ఊహించుకో. అదేవిధంగా నీకు మరొక విషయం చెప్పనా, నువ్వు ఆ ఫేక్ టోల్ గేట్ ను ఓపెన్ చేయడం కోసం మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా నేను రికార్డ్ చేశాను అని ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా శరవణ మీడియా వాళ్ళకి పంపించడంతో ఆ న్యూస్ చాలా పెద్ద వైరల్ అవుతుంది. అప్పటి వరకు ఆ మంగళాపురం ప్రాంతంలో ఒక హీరోలాగా అనుకుంటున్నటువంటి ఆ కళ్యాణ సుందరంని అందరూ కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి
కళ్యాణ్ సుందరం అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు అని భయపడుతూ ఉన్న సమయంలో సరిగ్గానే వాళ్ళు అక్కడికి వచ్చి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో శరవణ వెంటనే వాళ్ళ కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ వాళ్ళు ఇంతకుముందు ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో వాళ్ళందరికీ కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విధంగా చేసి వెళ్ళిపోతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.